మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో స్థానిక సివిల్ జడ్జి న్యాయస్థాన ఆవరణలో సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు సివిల్ జడ్జి రవి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో స్థానిక సివిల్ జడ్జి న్యాయస్థానం ఆవరణలో సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు సివిల్ జడ్జి రవి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కోర్టు పరిధిలోని సుమారు 330 కేసులు రాజీ అయినట్లు జూనియర్ సివిల్ జడ్జి రవి పేర్కొన్నారు. ఇరుపక్షాలు ఏకమై సమ్మతించడంతో కేసులు పరిష్కారం అయ్యాయని ఆయన తెలిపారు. రాజీ పడ్డమే రాజమార్గమని అన్నారు. ఇందులో భూ సమస్యలు, మద్యం తాగి వాహనాలు నడిపిన వారు, సివిల్ కేసులు, భార్యాభర్తల కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి ప్రతి శాఖ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం నేషనల్ లోక్ అదాలత్తో నడుస్తున్నది. లోక్ అదాలత్ అనగా ప్రతి కోర్టులో న్యాయసేవ అధికార సంస్థ ఉంటుంది. అటు చెన్నూరు కోర్టులో కూడా న్యాయసేవ అధికార కమిటీ సంస్థ ఉన్నది. ఆ సంస్థకు చైర్మన్ అయినటువంటి జడ్జి గారి ఆధ్వర్యంలో నేడు మెగా లోక్ అదాలత్ చెన్నూరు కోర్టులో నిర్వహించబడుతున్నది. దీంట్లో క్రిమినల్, సివిల్ పరిష్కరించదగ్గ కేసులన్నీ వెంటనే తక్షణం ఎలాంటి ఖర్చు లేకుండా, జాప్యం లేకుండా కేసులు పరిష్కరించబడుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ మీపై ఉన్నటువంటి చిన్న చిన్న కేసులు ఏమి ఉన్నా కానీ పాల్గొని ఈరోజు రాజీ చేసుకొని, రాజమార్గమే రాజమార్గం కాబట్టి మీ కేసుని రాజీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన ఈ కోర్టు యొక్క హైకోర్టు ఆదేశాల ప్రకారంగా నేషనల్ మెగా లోక్ అదాలత్ నిర్వహించాలని హయ్యర్ అథారిటీస్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవాళ మన కోర్టు లోపల, అంటే చెన్నూరు కోర్టు లోపల మెగా లోక్ అదాలత్ నడపబడుతున్నది. దీనిలో చాలా ఆనందంగా ఉంది. చాలా కేసులు అనేటివి గతమైపోయినవి. ఏదైతే కేసులు అనేటివి రాజీకి తగ్గవే, రాజీ కేసులు మాత్రమే ఇవి మొత్తం గతమవుతాయి. అందువల్ల ఈ చిన్న చిన్న కేసులకు అటు ఇటు పోకుండా తొందరగా ఈ లోక్ అదాలత్ ద్వారా చేసుకుంటే చాలా వాళ్ళ అనుకూలంగా ఉంటుంది. తర్వాత కాలయాపన, ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు జరిగాయి. అందువల్ల మళ్ళీ ఈ యొక్క కేసులన్నిటి ఈ లోక్ అదాలత్లో గతమైన తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకునే ఇది ఏది ఉండదు. అందువల్ల ఇదే ఫైనల్ ఉంటుంది. అందువల్ల ఈ లోక్ అదాలత్ను సద్వినియోగపరచుకోవాలని నేను కోరుతూ